Hi, welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils, video made frameless gas cooktop. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకే సో లత గారు మెయిల్ చేశారు కుకట్పల్లి నుంచి. మామిడి ఇంకా బొబ్బర్ల కాంబినేషన్ లో కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే సో మామిడి కాంబినేషన్ లో అంటే సీజనల్ గా సో బొబ్బర్లతో చాలా తక్కువ చేసేది అసలు. అవును. ఓకే కొంచెం అంటే ఆ మామిడి పులుపుతో కొంచెం డిఫరెంట్ గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. అంటే ఇది రోటీస్ కి ఎక్కువ బాగుంటుందండి. సో అలాగే రైస్ తో కూడా తీసుకోవచ్చు. అంటే కొంచెం గ్రేవీ బేస్ లో చేద్దాం. ఓకే మరి మామిడి బొబ్బర్ల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి బొబ్బర్ల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము అరకప్పు, ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకేని మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా అంటే మనం ఉడికించిన బొబ్బర్లను కొన్ని పక్కన పెట్టేసాం. ఇవి గింజల పలంగా అలాగే వాడతాం. సో మిగతావి మనం ఇలా మిక్సీ పట్టేసి పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. ఇది కొంచెం మన గ్రేవీలో హెల్ప్ చేస్తుంది. సో ఆ థిక్నెస్ అది మనకు వచ్చేస్తుంది. అది ఎందుకంటే మామిడికాయ వేసుకున్నా కూడా మనకేమి థిక్నెస్ రాదు కదా, బేస్ ఏమి ఉండదు. సో కాబట్టి ఇదే బేస్ లా తీసేసుకుంటాం. ఓకే సో కొద్దిగా ఆయిల్. సో ఇలాంటివన్నీ కూడా మనం ముందు ఒక రోజు ముందుగా ప్లాన్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఈ బొబ్బర్లు ఇలాంటివన్నీ మనకు కొంచెం ఉడికించుకోవడానికి టైం పడుతుంది కాబట్టి. సో జీలకర్ర. ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో కొద్దిగా కరివేపాకు. ఓకే. సో ఇలా మనం అంటే గింజలు లాంటివి ఏదైనా తీసుకున్నప్పుడు కొంచెం మనకి కరివేపాకు టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. అవును, ఈ జీలకర్ర కరివేపాకు ఈ ఫ్లేవర్స్ చాలా సెట్ అవుతాయి. అందుకే జనరల్ గా తాలింపు వేసుకుని తింటారు కదా చాలా మంది, వాటిల్లో కూడా ఎక్కువ ఈ జీలకర్ర అవి వేసుకుంటే కంపల్సరీగా ఉంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత మామిడికాయ తురుము వేసుకుంటున్నాం ముందుగా మనం, ఎందుకంటే మనం అక్కడ బొబ్బర్లో ఉడికించి పెట్టేసుకున్నాం కదా. సరిపడా అంటే మామిడికాయని బట్టి మనం ఎక్కువ తక్కువ అనేది పులుపుని బట్టి ఎక్కువ తక్కువ అనేది చూసుకోవాలి. సరిపడా ఉప్పు, అలాగే కారం, కొంచెం పసుపు అండి. సో ఇక్కడ మనకి మామిడి పులుపు బాగానే తెలుస్తూ ఉంటుంది, ఆ బొబ్బర్ల ఫ్లేవర్ కూడా బాగానే తెలుస్తూ ఉంటుంది. పేస్ట్ లా కూడా వేస్తున్నాం కదా. అవునండి. సో ఈక్వల్ గా రెండు బ్యాలెన్స్డ్ గా ఉంటాయి అనుకుంటా. ఇలా సీజనల్ గా వచ్చినప్పుడు అంటే ఆ సీజన్ గా దొరికేటన్ని మనం ఇలా దాంట్లో వాడుతూ ఉంటే సో ఆ సీజన్ మనం ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా మామిడికాయ కూడా సి విటమిన్ వస్తుంది. సో రెగ్యులర్ వంటల్లో కొద్దిగా ఏదో ఒక దీంట్లో కొంచెం అట్లా కలుపుతూ ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది, ఆ సీజన్ గా వచ్చినవి తిన్నట్టుగా కూడా ఉంటుంది. పులుపు వాడే చోటు ఇవి దొరికినప్పుడు ఇవి వాడేసుకోవడం బెటర్. సో పులిహోరలు కానీ లేదా రసం కానీ పులుసులు ఇలాంటివి చేసుకుంటాం. కూరల్లో కూడా టమాటో ఇవి వేసే చోట ఇది మామిడి కొంచెం మామిడి వేసేసుకోవచ్చు. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉడికించిన బొబ్బర్లు. సో ఇది కూడా కర్రీలో కాబట్టి కొంచెం సాఫ్ట్ గా అయ్యేలాగా మనం ఉడికించుకుంటే బాగుంటుంది. తినేప్పుడు కొంచెం గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్ గా ఉంటేనే మనం నమిలేప్పుడు బాగుంటుంది. అవును. సో కొంచెం వేగితే అంటే ఆ మామిడి తాలూకు ఆ పులుపు పొడి బొబ్బర్లకు పడితే బాగుంటుంది. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా, అలోవెరా జెల్ తరచూ ముఖానికి రాసుకుంటూ ఉండాలి. తరచూ రాసుకుంటూ ఉన్నట్లయితే ముఖంపై ఎటువంటి మచ్చలు మొటిమలు ఏర్పడకుండా స్కిన్ కి మంచి గ్లో వస్తుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా, అండ్ బొబ్బలు కూడా చక్కగా వేగిపోయాయి. సో ఆ మామిడికాయ అంతా కూడా వాటికి కోటింగ్ లా పట్టేసింది. సో ఇప్పుడు బొబ్బర్ల పేస్ట్. సో యాక్చువల్ గా ముందు ఆ గింజలతో ఆ టెక్స్చర్ కూడా బానే ఉంది, అంటే మనం కొంచెం అట్లా దించేసుకోవాలి అనుకుంటే సో కొంచెం గ్రేవీ టైప్ లో కావాలనుకుంటే ఇట్లా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ధనియాల పొడి, ఓకే,
అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారా. సో యూజువల్ గా మనం ఇలాంటి గింజలతో స్నాక్స్ అవి చేసుకున్నప్పుడు అంటే అలా తాలింపు వేసుకొని తినేటప్పుడు కొంచెం నిమ్మరసము, ఉల్లిపాయలు ఇలాంటివన్నీ నంచుకొని తింటూ ఉంటాం కదా. సో పులుపు బేస్ లో ఇది బాగా సెట్ అవుతాయి. అంటే ఇలా రాజ్మా కానీ లేకపోతే శనగలకు కానీ ఇలా బొబ్బర్లు, పెసర్లు ఏవైనా కూడా. సో మనకి సీజన్ గా చక్కగా ఇలా మామిడికాయ అది దొరికినప్పుడు ఇలా కూరల టైప్ లో కూడా ఎక్కువ గింజలు వాడి చేసుకోవచ్చు. మిక్స్డ్ స్ప్రౌట్స్ కానీ ఏవైనా కూడా ఇట్లా, లేకపోతే సింగిల్ గా ఇలాంటి బొబ్బర్లు లేకపోతే రాజ్మా గానీ వెజిటబుల్ కాంబినేషన్ లో కానీ చక్కగా ట్రై చేయొచ్చు అనమాట. సో మంచి ఐడియా ఇది కూడా యాక్చువల్ గా. సో యూజువల్ గా పల్సెస్ అవి ఎంత ఎక్కువ తినాలనుకున్నా మనము ఎప్పుడో ఒకసారి గుర్తున్నప్పుడు అలా చేసుకుంటూ ఉంటాం. కానీ కొంచెం రెగ్యులర్ గా మన వంటల్లో వీటిల్ని చక్కగా అలా కలుపుతూ ఉంటే ఏదో ఒక కాంబినేషన్ లో హ్యాపీగా ప్రోటీన్ కూడా మనకి వీటి వల్ల చాలా వస్తుంది కాబట్టి అది కూడా మనము మన ఫుడ్ లో యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలాగో నానబెట్టడం వల్ల కొంచెం వాల్యూస్ కూడా పెరుగుతాయి గింజల్లో. సో కొద్దిగా కొత్తిమీర. సో రెడీ అయిపోయిందండి. సో దీంట్లో కొంచెం కావాల్సి అంటే ఉల్లిపాయలు అవి వేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్ లో కొంచెం పచ్చి ఉల్లిపాయలు లైట్ గా ఫైన్ గా చాప్ చేసేసుకుని యాడ్ చేసుకున్నా ఆ టేస్ట్ కొంచెం బాగుంటుంది. సో యాక్చువల్ గా మనం చపాతీ లాంటి వాటిలో తినేటప్పుడు ఆ ఆనియన్ సాలెడ్ పక్కన పెట్టుకున్నా కూడా మనకి ఈ కాంబినేషన్ కి బాగా సూట్ అయిపోతుంది. చాలా బాగుంది. ఎందుకంటే అన్నంలో కంటే మనకి అట్లా కొంతమందికి ఇష్టపడదు, కానీ ఇంకా చపాతీ లాంటి వాటిలోకి హ్యాపీగా తీసుకోవచ్చు. ఆనియన్ చాలా బాగుంటుంది. అది చాలా తక్కువ మంది తీసుకుంటారు. అవును, ఆ కాంబినేషన్ తీసుకుంటే మాట వన్స్ తీసుకుంటే కంటిన్యూ అయిపోతుంది అలాగా. ఓకే ఓకే అండి, మామిడి బొబ్బర్ల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి బొబ్బర్ల కూర తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బొబ్బర్లలో కొన్నింటిని పక్క నుంచి మిగతావి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ తురుము, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బొబ్బర్లు వేసి కాస్త వేగనివ్వాలి. చివరగా బొబ్బర్ల పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడి బొబ్బర్ల కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. బాగుంది. మామిడి పులుపు బాగా తెలుస్తుంది. అప్పుడప్పుడు కొంచెం మామిడికాయలు యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ ఓవర్ పులుపు కూడా అయిపోతూ ఉంటాయి కదా. కానీ అంటే ఇది కొంచెం తక్కువ యాడ్ చేసుకుని ఇట్లా ఏదైనా ఆ పప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం ప్లస్ పాయింట్ అయింది. సో ఆ పులుపుని కొంచెం అట్లా సబ్స్టిట్యూట్ చేస్తూ కాస్త ఆ టేస్ట్, ఆ బొబ్బర్ల ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ ఇవి కూడా చాలా సాఫ్ట్ గా ఉడికి ఆ మ్యాంగో ఫ్లేవర్ తో చాలా బాగున్నాయి. సో హ్యాపీగా ఏ కాంబినేషన్ అయినా కూడా, అంటే ఏ పప్పులు తీసుకున్నా మనము ఇలా సేమ్ ఇదే ప్రాసెస్ చేసేసుకోవచ్చు. బాగుంది రాజు గారు. సో చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి ఈ ఐడియా. మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మామిడికాయతో టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఈ రోజు మన మొదటి చిట్కా: అలోవెరా జెల్ తరచూ ముఖానికి రాసుకుంటూ ఉండాలి. తరచూ రాసుకుంటూ ఉన్నట్లయితే ముఖంపై ఎటువంటి మచ్చలు, మొటిమలు ఏర్పడకుండా స్కిన్ కి మంచి గ్లో వస్తుంది. మీకోసం మరో చిట్కా: గొంతు నొప్పి, గొంతు గరగర వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే సొంటి, జీలకర్ర ఈ రెండింటినీ కలిపి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగుతూ ఉండాలి. ఇలా తాగుతూ ఉన్నట్లయితే గొంతు నొప్పి, గొంతు గరగర నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. మీకోసం మరో చిట్కా: తలలో పేలు ఎక్కువగా ఉన్నట్లయితే కొబ్బరి నూనెలో కలరా ఉండల పొడి కలిపి రాత్రిపూట తలకు బాగా పట్టించి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఇలా చేసినట్లయితే తలలో ఉన్న పేలన్నీ పోతాయి. మీకోసం మరో చిట్కా: పైల్స్ తో బాధపడే వాళ్ళు రోజు కిస్మిస్ తినాలి. కిస్మిస్ తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. మీకోసం MTR మసాలా వారి చిట్కా: అల్లం పొట్టు ఈజీగా రావాలి అంటే ముందుగా అల్లానికి ఆయిల్ రాసి కచ్చాబచ్చాగా దంచి కాసేపు ఎండలో పెట్టి ఆ తర్వాత పొట్టు తీసుకోవాలి. ఇలా చేసినట్లయితే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది.